హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రవితేజ గారు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రిజల్ట్స్తో సంబంధం లేకుండా ఇయర్కి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఈ ఇయర్ స్టైలిష్ యాక్షన్ ఫిలింతో స్టార్ట్ చేశాడు. అదే ఈగల్. సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది, బట్ చాలా సినిమాలు ఉండేసరికి పోస్ట్ పోన్ చేసుకొని సోలోగా ఈరోజు రిలీజ్ అయింది. రవితేజ గారి మేక్ ఓవర్, టీజర్, ట్రైలర్తో కమర్షియల్ సినిమా అనిపించినప్పటికీ ఏదో డిఫరెంట్గానే ట్రై చేస్తున్నారు అనిపించింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉంది అనేది వీడియోలో చూద్దాం. స్టోరీ ఏంటంటే, నళిని ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో ఒక రేర్ కాటన్ ని చూసి ఒక చిన్న ఆర్టికల్ పబ్లిష్ చేస్తుంది. రాసింది చిన్న ఆర్టికలే కదా అని అనుకుంటుంది, కానీ ఆ ఆర్టికల్ వల్ల ఇండియన్ ఇంటెలిజెన్స్ టీమ్ అలర్ట్ అవుతుంది. నళిని జాబ్ కూడా పోతుంది. దీంతో నళిని ఆ కాటన్ గురించి, అది పండించే రైతు సహదేవ్ గురించి తెలుసుకోవడానికి తలకోన వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక సహదేవ్ ఒక ఇండియన్ ఇంటెలిజెన్స్ కే కాదు, నక్సల్ గ్రూప్ కి, టెర్రరిస్ట్ కూడా మోస్ట్ వాంటెడ్ పర్సన్ అని తెలుస్తుంది. అసలు సహదేవ్ కదేంటి, ఎందుకు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు, ఈగల్ ఎవరు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇంతకుముందు రవితేజ గారు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేశారు, కానీ అవి ఫ్లాప్స్ అవడంతో మళ్ళీ తన మార్క్ కామెడీతో కమర్షియల్ ఎలిమెంట్స్ ని బ్లెండ్ చేసి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అన్ని సినిమాలు సేమ్ టెంప్లెట్ తో ఉంటాయి, కానీ ఈసారి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక డిఫరెంట్ మేక్ ఓవర్ తో వచ్చేసరికి ఈ ఈగల్ కొత్తగా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన విధానం చూస్తే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఏదో డిఫరెంట్ సినిమా చూడబోతున్నాం అనిపిస్తుంది. మరీ డిఫరెంట్ సినిమా అని అనలేం, కానీ స్టోరీని నరేట్ చేసే విధానం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. యాక్షన్ సినిమాలు మనకి కొత్త ఏం కాదు, కానీ కేజీఎఫ్ తర్వాత యాక్షన్ మూవీస్ని ట్రీట్ చేసే విధానం కంప్లీట్గా మారిపోయింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కథ సరిగా లేకపోయినా యాక్షన్ వల్ల, ఎలివేషన్స్ వల్ల సినిమాలు హిట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈగల్ కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది. సింపుల్ స్టోరీనే, కానీ సినిమా మొదలైనప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడంతోనే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఒక టైంలో టూ మచ్ ఎలివేషన్స్ వల్ల ఇరిటేషన్ కూడా వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ స్టార్ట్ అవుతుంది, కానీ యాక్షన్ డోస్ అండ్ ఎలివేషన్స్ మాత్రం ఎక్కడా తగ్గవు. లాస్ట్ 40 మినిట్స్ మాత్రం మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, రవితేజ గారు ఈగల్ క్యారెక్టర్ ని చాలా సింపుల్ గా ప్లే చేశాడు, కానీ సహదేవ్ క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా ప్లే చేశాడు. ఈ మధ్య కాలంలో రవితేజ గారి సినిమాలో పెద్దగా మేక్ ఓవర్స్ లాంటివి చూడలేదు. అన్ని సినిమాల్లో చాలా వరకు సేమ్ లుక్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఒక డిఫరెంట్ మేకవర్తో సహదేవ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. లుక్కే కాదు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్ ఇలా అన్ని చాలా బాగా చేశారు. అనుపమ పరమేశ్వర్కి పెద్దగా పర్ఫామ్ చేసే స్కోప్ లేదు, కానీ స్టోరీ తనతో స్టార్ట్ అవడంతో సినిమా మొత్తం ఉంటుంది. కావ్య తాపర్కి కూడా పర్ఫార్మెన్స్ కి ఎలాంటి స్కోప్ లేదు, బట్ రవితేజ అండ్ తన లవ్ ట్రాక్ డిఫరెంట్ గా ఉంటుంది. సీరియస్ గా వెళ్తున్న సినిమాకి రిలీఫ్ ఎవరంటే అజయ్ ఘోష్. తను స్క్రీన్ పైన కనపడిన ప్రతిసారి నవ్వించాడు. ఇక రవితేజకి ఫ్రెండ్ గా చేసిన నవదీప్ పర్వాలేదు. అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, మధుబాల జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాతో డైరెక్టోరియల్ డెబ్యూ చేశాడు కార్తిక్ ఘట్టమనేని. ఆ సినిమా అంతగా ఆడలేదు, కానీ ఐడియా బాగుంటుంది. ఇక ఈసారి డిఫరెంట్ ఐడియాతో కాకుండా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలని ట్రై చేశాడు. అండ్ ఈసారి స్టోరీ మీద కాకుండా పట్టపగలు, పద్ధతైన దాడి, మృగశిర మధ్యరాత్రి, కంచే కాపరి, విధ్వంసం, విస్ఫోటం ఇలా చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు అనిపిస్తుంది. రైటింగ్లో ఫ్లాస్ ఉన్నప్పటికీ తన స్టైలిష్ టేకింగ్తో మాత్రం ఇంప్రెస్ చేశాడు. టెక్నికల్గా ఈగల్ టాప్ నాచ్ ఉంటుంది. కార్తిక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమ్లీ ప్లోకి సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్లో రిచ్గా కనిపిస్తుంది. డేవ్ జాండ్ ఇచ్చిన 2 పాటలు పర్వాలేదు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల చాలా నార్మల్గా అనిపిస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా ఇవ్వాల్సింది. మిగతా టెక్నికల్ టీమ్ ఓకే. ఓవరాల్గా ఈగల్ యాక్షన్ లవర్స్కి పక్కా నచ్చుతుంది. స్టోరీ గురించి చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఓవరాల్గా అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నప్పటికీ ఈగల్ మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దట్స్ ఇట్ గైస్. సినిమా చూసాక మీకేమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.